ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు వాక్యము ద్వారా నీతోనూ నాతోనూ సర్వమానవులతో ఆయన సృజించి అరచేతిలో చెక్కుకున్న బిడ్డలందరితోనూ సూటిగా తేటగా మాట్లాడుతున్నాడు. ఈ మాటలు ఎంతో విలువైనవి, పరిశుద్ధమైనవి. ఈ మాటలు అనాలోచితను కాక నీ హృదయంలో ఉంచుకొని నీ వాక్యానుసారంగా జీవించినప్పుడు పరలోక రాజ్యానికి వారసులయ్యే మాటలు. ఈ మాటలు ఎంతో విలువైనవి కనుక ఈ వాక్యాన్ని విని విడిచిపెట్టకుండా అనేక మందికి షేర్ చేద్దాం. ఎందుకంటే ఇది చాలా విలువైన మాటలు. గత కొంతకాలం నుంచి పరిశుద్ధ ఆత్మదేవుడు మనోహ భార్య గురించి మాట్లాడు. భార్యాభర్తలు ఎలా ఉండాలి, తల్లిదండ్రులు పిల్లల గురించి ఏ విధంగా ప్రార్థన చేయాలి, ఆ తర్వాత దేవుడు ఏ విధంగా తన పిల్లలు ఆశీర్వదిస్తాడు అన్నది గత వారం పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడాడు. ఈ రోజున పరిశుద్ధాత్మదేవుడు 13వ అధ్యాయం నుండి కొన్ని వచనాల ద్వారా 14వ అధ్యాయం కూడా ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అయితే 24వ వచనం, తర్వాత ఆ స్త్రీ కుమారుని కని అతనికి సంసోన్ అని పేరు పెట్టాను. ఆ బాలుడు ఎదుగునప్పుడు యెహోవా అతన్ని ఆశీర్వదించాను. బాలుడు ఎదుగుతున్నప్పుడు అంటే పుట్టగానే ఆశీర్వదించడం కదా, ఎదుగుతూ ఉండగానే దేవుడు ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. అయితే సంసోను తర్వాత మరియు యెహోవా ఆత్మ జోర్యాకును ఎస్తయేలుకును మధ్యనున్న మహోదనాన్ని రేపుటకు మొదలు పెట్టెను. దేవుని ఆత్మ సంసోను మీద ఉంది. ఎవరిది? తల్లిదండ్రులు చేసిన ప్రార్థన, అలాగే తల్లిదండ్రులు దేవుడు చెప్పిన ప్రకారం జీవించటం. అందులో బట్టి ఇప్పుడు ఏం జరిగిందంటే సంసోను పైన ఎవరి ఆత్మ ఉంది? దేవుని ఆత్మ బలంగా ఉంది. ఎలా ఉంది? జరాహా ప్రాంతంలో దేవుని ఆత్మ బలంగా రేపటానికి. అంటే సంసోను ఎందుకు పుట్టాడు? ఇశ్రాయేలు ప్రజలను ఫిలిష్తీయుల నుండి విడిపించడానికి. మోషే ఎందుకు పుట్టాడు? ఐగుప్తు దేశంలో ఉన్న బానిసత్వంలో ఉన్న వారిని విడిపించడానికి మోషే పుట్టించాడు దేవుడు. అలాగే ఇప్పుడు ఇశ్రాయేలు దేవుడు చేసిన తప్పులు బట్టి వాళ్ళని 40 సంవత్సరాలు ఎక్కడ బంధించారు? ఫిలిష్తీయుల చేతిలో అప్పగించాడు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే దేవుడు తన పిల్లలు నలిగిపోతాం చూసి ఇప్పుడు ఎవరిని పంపిస్తున్నాడు? సంసోన్ అనే బలాఢ్యుని పంపి. ఎవరి మీదకే? ఫిలిష్తీయుల మీదకి. ఎవరి మీదకే? తన పిల్లల్ని ఎవరెవరైతే బాధించారో, ఎవరెవరైతే వేధించారో వాళ్ళందరి పరిస్థితులు మార్చడానికి, అంటే వాళ్ళ బానిస సంఖ్యలు విప్పడానికి ఇప్పుడు ఎవరు కావాలి? సంసోను కావాలి. అందుకే ఏం చేశాడు? దేవుని ఆత్మ ఆయన పైన ఉందంట. ఎవరి పైన ఉంది? ఇప్పుడు సంసోను ఏం చేయబోతున్నాడు? దేవుని ఆత్మ ఆయనపై ఉంది కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే దేవుడి పని కొరకే పరుగులు తీస్తున్నాడు. అర్థమవుతుందా? ఆ విషయం సంసోనుకు కూడా తెలియదు. ఆ విషయం సంసోనుకు కూడా ఎందుకు పుట్టాడన్నదే తల్లిదండ్రులు చెప్పలేదు. కానీ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు, దేవుని యందు భయభక్తులుగా పెంచారు. కానీ సంసోనుకు కూడా ఈ విషయము తెలియదు. ఈరోజున పరిశుద్ధాత్మ దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఒక భయంకరమైన యుద్ధానికి దారి తీస్తున్నాడు దేవుడు. సంసోన్ అంటే మహాబలాఢ్యుడు అన్నమాట. ఇప్పుడు ఈ ఫిలిష్తీయుల చేతిలో వీళ్ళు నలిగిపోతున్నారు. ఇశ్రాయేలు ప్రజలు ఫిలిష్తీయుల చేతిలో ఇశ్రాయేలు ప్రజలు నలిగిపోతున్నారు. భయంకరమైన శ్రమలతో నలిగిపోతున్నారు. పాపం కష్టపడేదంతా ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. పొద్దున్నుంచి సాయంత్రం వరకు కష్టపడి పంటలు పండిస్తున్నారు. తీసుకునేది ఎవరు? ఐగుప్తులు. అది ఈ ఫిలిష్తీయులు. వీళ్ళు పొద్దున్నుంచి ఇప్పుడు ఒక పంట పండగానే వాటి ఎన్ని సంవత్సరాలు కష్టపడతారు? 6 నెలలు కష్టపడతారు. ఈ 6 నెలల పంట ఎవరు తీసుకెళ్ళిపోతున్నారు? ఇప్పుడు ఫిలిష్తీయుల రాజులు ఆ సైన్యం తీసుకెళ్ళిపోతున్నారు. అన్యాయం చేస్తున్నారు. ఆ రోజుల్లో న్యాయాధిపతులు ఉన్నా సరే దేవుని యందు భయము లేకుండా వాళ్ళు ఏమైపోతున్నారంటే అన్యాయం ఫిలిష్తీయులు ఇశ్రాయేలు ప్రజలను మోసం చేయటము,
వాళ్ళ దగ్గర ఉన్న డబ్బును కాచేయటము, వారు కష్టపడిన సొమ్మంతా ఇప్పుడు ఎవరి పాలైపోతుంది? అన్యుల పాలైపోతుంది. దేవుడు అది చూశాడు. ఏది చూశాడు? ఇశ్రాయేలు ప్రజలు కష్టాన్ని పడతా ఉంటే వీళ్ళు దోచుకెళ్ళిపోతున్నారు. ఉదయం నుండి సాయంత్రం వరకు కష్టపడుతూనే ఉన్నారు. చెమట అంతా దారబోసేది ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. ఎత్తుకెళ్ళిపోయేది ఎవరు? సాతాను మనుషులు. ఈరోజు కూడా అలాగే జరుగుతుంది కదా ప్రతి ఒక్కరిలో. ఉదయం నుంచి నువ్వు కష్టపడుతున్న ఆ రూపాయి ఏమైపోతుంది? వైద్యానికని ఏదో విధంగా ఖర్చు అయిపోతుంది. ఎందుకు ఖర్చు అయిపోతుంది? ఈ సాతాను మనుషులు నీ నుండి దోచుకెళ్ళిపోతున్నారు. ఈ రోజున పరిశుద్ధ ఆత్మదేవుడు అదే చెప్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు పడిన వేదన ఈరోజు మనం కూడా పడుతున్నాం. క్రైస్తవులైన దేవుని ఆరాధించే వాళ్ళు ఈ రోజున వాళ్ళకి పనులు కూడా దొరకనివ్వకుండా సాతాను అడ్డుగోడ వేసేస్తున్నాడు. దేవుని ఆరాధించడానికి ఆదివారం అయ్యా సెలవు ఇవ్వయ్యా అంటే నువ్వు ఇంకోసారి రావటానికి వెళ్ళలేదంటే ఏమంటారు? ఒక్కరోజు సెలవు ఇవ్వయ్యా, ఒక్క ఉద్యోగానికి సెలవు ఇవ్వయ్యా అంటే వాళ్ళు ఏం చేస్తారంటే, సెలవు పెడితే ఆదివారం ప్రార్థన వెళ్ళిపోతే ఇంకెందుకు మాకు సెలవు పెట్టా అంటే ఒకడు పొట్టకూటి కోసము వాడు ఏమైపోతున్నాడంటే దేవుని కూడా మర్చిపోయే స్థితిని తీసుకొచ్చేస్తున్నాడు. ఈరోజున ఇశ్రాయేలు ప్రజల పరిస్థితి కూడా అదే. దేవుని ఆరాధించడానికి సమయం లేదు. ఇశ్రాయేలుకు నిబంధనలు ఉన్నాయి. మోషే ధర్మశాస్త్ర 10 ఆజ్ఞలు 6 రోజులు కష్టపడాలి, 7వ రోజు మందిరంలో కనపడ. కానీ ఈ ఇశ్రాయేలు ప్రజలు ఫిలిష్తీయుల చేతిలో పడిపోయి దేవుని ఆరాధించలేని స్థితిలో ఉన్నారు. భయంకరమైన శ్రమలో గోధుమ పంటలు వేస్తే వాళ్ళు దోచుకెళ్ళిపోవటం, ధాన్యం వేస్తే వాళ్ళే దోచుకెళ్ళిపోవటం. ఈ జోరియా ప్రాంతం అనగా ఇది పంటలు కలిగిన ప్రాంతం అట. ఎక్కడ అది ఎవరు చూశారు ఇప్పుడు? మరి యెహోవాత్మ జోరియాకును ఎస్తేయులుకును మధ్యనున్న మహోదానులో దాని రేపుటకు మొదలుపెట్టాను. వాళ్ళు చేస్తున్న తప్పులు ఇలాంటి తప్పులు కాదు. తన పిల్లల్ని ఏడిపించేస్తున్నారు. తినటానికి తిండి లేకుండా కష్టపడి చెమట ఓరుస్తున్నారు. ఒక పక్క కొరడా దెబ్బలు తింటున్నారు. ఫిలిష్తీయులు ఏదించేస్తున్నారు. వాళ్ళు చేసిన తప్పేంటంటే దేవుని మరిచి ఫిలిష్తీయులపై ఆధారపడిపోయాడు. ఏమైపోయారు వాళ్ళు? దోషాలు, విగ్రహ ఆరాధన చేశారు. కానీ దేవుడు ఏం చేశాడంటే వాళ్ళని క్షమిస్తాకే ఇప్పుడు ఎవరిని పంపించాడు? విడిపించడానికి సంసోను పంపించాడు. అది ఎవరికి తెలుసు? తల్లిదండ్రులకు మాత్రమే తెలుసు. సంసోనుకు కూడా తెలియదు. తల్లిదండ్రులు ఏం చేశారంటే కేవలం దేవునిలో ఆరాధించడానికి వాటికే ఆయన్ని న్యాయాధిపతిగా ఉంచాలని అనుకున్నారు. దేవుని యందు భయము భక్తి కలిగి నడిపించాలనుకున్నారు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఇప్పుడు సంసోను దేవుని ఆత్మ ఎవరి మీద ఉంది? సంసోను మీద ఉంది. అది చూడగానే సంసోనికి కోపం పెరిగిపోతారు, రేగుతున్నాడే కా. ఇప్పుడు ఎక్కడ ఉండాల్సిన వాడు? దేవుని సన్నిధానంలో ఉండవలసిన వాడు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు? సాతాను సమూహంలోకి వెళ్తున్నాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు? సాతాను సమూహంలోకి వెళ్తున్నాడు. ఇప్పుడు దాకా చిన్న వయసు ఎదిగేంత వరకు ఎక్కడున్నాడంటే దేవుడు సముఖంలో ఉన్నాడు సంసోను. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు? సాతాను సమూహంలోకి దేవుడే పంపిస్తున్నాడు. కొంచెం కిందకు వెళ్తే తెలుస్తుంది. సంసోను తిమ్నాతుకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తె ఒకటి చూచెను. అతడు తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెల్లో ఒకరిని చూచి, మీరు ఆమెను నాకిమ్మని పెళ్లి చేయమని తన తల్లిదండ్రులతో అనగా ఏం జరిగింది? తిమ్నాతో అనే ప్రాంతానికి వెళ్ళాడు. ఇప్పుడు దేవుడి ఆత్మ ఎవరిపై ఉంది? సంసోను మీద ఉంది. ఇప్పుడు దేవుడు పని చేయడానికి వెళ్ళబోతున్నాడు. కానీ అది ఎవరికి తెలీదు? సంసోనుకి తెలీదు. అక్కడ ఒక స్త్రీని చూశాడు. ఆ స్త్రీ ఎవరంటే ఫిలిష్తీయుల ప్రాంతములో కలిగిన స్త్రీ. ఎవరు?
ఫిలిప్తీలకు సంబంధించిన స్త్రీ ఆమె. అంటే ఇప్పుడు దేవుని వాక్యములో ఎవరిని పెళ్లి చేసుకోవాలి సంసోను? విశ్వాసిని చేసుకోవాలి. కానీ ఇప్పుడు అన్యురాలను ఇష్టపడుతున్నాడు. అన్యురాల కోసం తల్లిదండ్రులతో పోరాడుతున్నాడు, వాదన చేస్తున్నాడు. నాకు ఆ అమ్మాయి కావాలి. ఏ అమ్మాయి కావాలి? ఆ అమ్మాయి నాకు కావాలి. ఆ అమ్మాయిని మీరు వెళ్ళి అడగండి ఏమంటున్నాడు? తల్లిదండ్రులు ఏమంటున్నాడు? అప్పుడు తల్లి ఏమంటుంది చూడు. వారిని సౌజన్య కుమార్తెల్లో కానీ నా జనములో స్త్రీలు లేరని సునతి పొందని ఫిలిప్తీయులు కన్యను తెచ్చుకున్నట వెళ్ళుచున్నావా అని అతన్ని అడిగిరి. ఏమంటున్నారు? మన దేశంలో లేరా? ఇశ్రాయేల్లో చాలా మంది ఆడవాళ్ళు ఉన్నారుగా, వాళ్ళని చేసుకోవచ్చుగా, నువ్వు అక్కడికి ఎందుకు వెళ్తున్నావు అని తల్లి అడుగుతుంది. కానీ ఏమంటున్నాడు అక్కడ సంసోను? నాకు ఆ అమ్మాయితోనే పెళ్లి చేయండి, నేను ఆ అమ్మాయిని ఇష్టపడ్డా. ఏమైపోయాడు? ఆ అమ్మాయిని నేను ఇష్టపడ్డాను, ఆ అమ్మాయే నాకు కావాలి. అంటే ఇప్పుడు ఆ సంసోనులో ఏముంటుంది? ఒక పక్క దేవుని ఆత్మ ఉంది, ఒక పక్క సాతాను క్రియలు ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు సంసోను? దేవుడి సముఖంలో నుండి సాతాను చేతులకు వెళ్ళాడు. అంటే కొంత సాతాను ఆలోచనలు ప్రభావితం. తల్లిదండ్రులు ఎదురుస్తున్నాడు ఇక్కడ అమ్మాయి కోసం. నాకు అమ్మాయి చేస్తావా చేయవా? మారం. ఈరోజు చాలా మంది ఏం చేస్తున్నారు? మారాలు చేస్తూ ఉంటారు. నాకు అదే కావాలి. ఏది కావాలి? నాకు అదే కావాలి. నాకు ఆ అమ్మాయి, నేనేం కోరుకుంటానో అదే, నా ఇష్టమే జరగాలి. ఇప్పుడు ఎవరి ఇష్టం జరుగుతుంది ఇక్కడ? సంసోను ఇష్టం జరుగుతుందా, దేవుడి ఇష్టం జరుగుతుందా? నా ఇష్ట ప్రకారం నేను ఇష్టపడ్డాను అమ్మాయి. ఇక్కడ తల్లిదండ్రులు అయ్యా సున్నతి లేని వాడిని పెళ్లి చేసుకోవడం మన దేవుని యొక్క కోపం అయ్యా అని చెప్తున్నా సరే తల్లి మాట వింటలేదు, నాకు కావాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడో చూద్దాం అక్కడ. అందుకు సంసోను ఆమె నాకు ఇష్టమైనది గనుక ఆమె నా కొరకు తెప్పించమని తన తండ్రితో చెప్పెను. అయితే ఫిలిష్తీయులు చేయుటకే యెహోవా చేత అతడు రేపబడిన మాట అతని తల్లిదండ్రులు తెలుసుకోలేదు. ఆ కాలంలో ఫిలిష్తీయులు ఇశ్రాయేలు ఏలుచుండిరి. ఇప్పుడు ఏమవుతున్నానంటే దేవుని ఆత్మ సంసోనుపై ఉంది కాబట్టి ఇది జరుగుతుందని వాళ్ళ తల్లిదండ్రులు తెలుసుకోలేకపోతున్నాను. ఏమవుతుంది ఇప్పుడు ఈ రోజున టాపిక్ ఏంటంటే దేవుని ఆత్మ నీపై ఉంటే నీకు శ్రమలు వస్తాయి. ఏమొస్తాయి? నువ్వు దేవుని ఆత్మ నీలో ఉన్నప్పుడు, నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్యానుసారంగా జీవిస్తున్నావో నీకు ఏం రాబోతుందంటే ఇప్పుడు శ్రమలు రాబోతాయి. ఇప్పుడు లోకములో ఏమీ తెలియదు సంసోన్కి. ఇప్పుడు తల్లిదండ్రుల దగ్గర ఉండి దేవుని ఆరాధించే సంసోను ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? సాతాను సమూహంలో తిమ్నాత్ అనే ప్రాంతానికి వెళ్ళి ఒక అమ్మాయిని చూసి ఆ అమ్మాయి నాకు కావాలి. దేవుడు వాక్యములు అలా ఉందా? మోషే ఏమని చెప్పాడు? 10 ఆజ్ఞలు ఏం చెప్పాడు? ఆజ్ఞల్లో ఏం చెప్పాడు? ఏ స్త్రీని, ఒక అన్యురాలను పెళ్లి చేసుకోకూడదు, విశ్వాసిని పెళ్లి చేసుకోవాలని వాక్యం సెలవిస్తుంది. దేవుని పిల్లలు దేవుని పిల్లల్నే చేసుకోవాలని వాక్యం సెలవిస్తుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? తేడా జరుగుతుంది, వ్యతిరేకం జరుగుతుంది. ఇప్పుడు సంసోను పరిస్థితి ఏమవుతుందంటే కష్టాల్లోకి రాబోతున్నాడు. ఎవరి దగ్గర దేవుని ఆత్మ ఉంటుందో సాతాను ప్రేరేపించడం మొదలు పెడుతుంది. ఆనాడు యేసు ప్రభు వారు కూడా 40 రాత్రులు 40 పగళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు ఎవరొచ్చారు? సాతాను ప్రేరేపణ వచ్చిందా? అంటే దేవుని ఆత్మ ఇప్పుడు ఎవరి దగ్గర ఉంది? యేసు ప్రభు వారు బాప్తీసం తీసుకున్నప్పుడు దేవదూత అదే ఒక పామురుము వలె ఆయన మీద వాలినట్టుగా, అంటే పరిశుద్ధాత్మ ఎవరి మీదకి వచ్చింది? ఇప్పుడు యేసు ప్రభు వారి మీదకి వచ్చింది. ఇప్పుడు ఇతనికి యేసు ప్రభు వారికి ఏం జరుగుతుంది? ఇప్పుడు కష్టాలు మొదలవుతున్నాయి. అంటే ఇప్పుడు ఎవరైతే దేవుని ఆత్మ నీ మీద బలంగా ఉంటుందో, దేవుడి యొక్క కనికరం నీ మీద ఉంటుందో, సాతాను ప్రభావం ఇంకా డబుల్ ఉంటుందన్నమాట. ఎలా ఉంటుంది? ఇప్పుడు సంసోనుకి అది నేర్పిస్తున్నాడు దేవుడు.
ఇప్పుడు ఎక్కడ వదిలాడు సంసోన్ని? వార్ జోన్లోకి. ఇప్పుడు దాకా నాతో ఉన్నావు కదా, ఇక లోకంలో చూడు ఎలాగ ఉంటాయో, మోసాలు ఎలా ఉంటాయో, అవమానాలు ఎలా ఉంటాయో, ఇవన్నీ ఇప్పుడు ఎవరికి నేర్పిస్తున్నాడు? సంసోనికి నేర్పిస్తున్నాడు. అందుకే ఇప్పుడు ఈ సంసోన్ని ఎక్కడ పంపించాడు? తిమ్నాత్ అనే ప్రాంతానికి పంపించాడు. నా మాట వింటలేదు, తల్లిదండ్రుల మాట వింటలేదు అంటే ఇతని మనసు పాడైపోయింది. ఆనాడు ఏ విధంగా అయితే అవ్వాదములు చూడొద్దు అన్న, వాటిని తినొద్దన్న కాయని చూశారు, తిన్నారు, అంటే ఆశపడ్డారు. ఇప్పుడు సంసోను మనసు కూడా ఏమైపోయిందంటే ఆ అమ్మాయి పైన ఆశపడిపోయాడు. ఆ అమ్మాయినే నేను చేసుకోవాలి. తల్లిదండ్రులు ఎంత చెప్తున్నా తండ్రిని కూడా ఒకటే అంటున్నాడు, మీరెళ్ళి మాట్లాడండి. ఇక్కడి నుంచి మొదలవుతుంది సంసోను కష్టాలు. ఏం జరుగుతుందో చూద్దాం. అయితే ఫిలిష్తీయులకు చేయుటమే యెహోవా చేత అతడు రేపబడుచున్న మాట అతడి తల్లిదండ్రులు తెలుసుకోలేదు. ఆ కాలమున ఫిలిష్తీయులు ఇశ్రాయేలును ఏలుచుండిరి. అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతునకు పోయి తిమ్నాతులో ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు కొదమ సింహం అతను ఎదుటకు బొబ్బరిల్లుచూ వచ్చెను. ఇప్పుడు ఏం జరిగింది? తల్లిదండ్రులను తీసుకొని ఎక్కడికి వెళ్ళాడు? తిమ్నాతుకు వెళ్ళాడు. వాళ్ళని అడిగిస్తాకి వెళ్తున్న సమయంలో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత సంసోనికి ఏం కనపడిందంటే ఒక సింహము బొబ్బరించడం కనపడింది. సింహము బొబ్బరించడం వచ్చెను. యెహోవా ఆత్మ అతని ప్రేరేపింపగా అతని చేతులు ఏమీ లేకపోయెను. ఒకడు మేక పిల్లలను చీల్చినట్లు దాన్ని చీల్చేశాడు. ఇప్పుడు సంసోన్ దగ్గర ఏముంది? ఒక ఆయుధం కూడా లేదు, కానీ మేక పిల్లని ఎలా చీల్చేస్తాం అలా సింహాన్ని చీల్చేశాడు. ఎందుకు? అక్కడ దేవుడు సూచన చూపిస్తున్నాడు. సంసోనికి దేవుడు ఏం చూపిస్తున్నాడు? సూచన. నువ్వు ప్రమాదంలో పడబోతున్నావు కాబట్టి ఎదురుగా ఏమొచ్చింది? సింహం వచ్చింది. నువ్వు ప్రమాదంలో పడుతున్నావు సంసోను. నీ తల్లి మాట వెళ్ళలేదు, నువ్వు నీ తల్లిదండ్రులు చెప్పిన మాట వింటలేదు కనుక నువ్వు లోకాన్ని చూస్తున్నావు కాబట్టి నీకు ప్రమాదం ఉంది. అయినా నీకు నేను తోడున్నాను. ఎందుకు? నీకు ప్రమాదం ఉన్నా సరే నేను నీకు తోడున్నాను. ఎందుకు? సంసోనుతో ఎందుకు దేవుడు తోడున్నాడు? నిత్యము వాళ్ళ తల్లిదండ్రులు చేసిన ప్రార్థన బట్టి ఇప్పుడు సంసోనికి ఏ హాని జరగకుండా సంసోనికి ఏమొచ్చింది? బలం వచ్చింది. తల్లిదండ్రులు చేసిన కన్నీటి ప్రార్థన దేవుడు చెప్పినట్లు వాళ్ళు చేయటం ద్వారా ఇప్పుడు ఎవరిలోకి ఆ బలం ఏర్పడిందంటే సంసోన్లోకి వచ్చింది. అందుకనే సింహాన్ని చూసి పారిపోకుండా దాన్ని ఏం చేశాడు? చీల్చేశాడు. ఎలా చీల్చేశాడు? మేకపోతుని ఎలాగైతే చీల్చేస్తారో, సింహం ఎంత వెయిట్ ఉంటుంది తెలుసా? మ్యాక్సిమం 450 కేజీలు బరువు ఉంటుంది సింహం. దాని అరుపు ఎంత ఉంటుందో తెలుసా? 9 కిలోమీటర్లు పడుతుంది. అంత గర్జన ఉంటుంది సింహానికి. కొదమ సింహం అంటే ఇలాంటి సింహం కాదు. మగ సింహాన్ని కొదమ సింహం అంటారు. రాజును అంటారు. అలాంటి సింహాన్ని చీల్చేశాడు. పెద్ద పెద్ద జంతువులు, ఏనుగులే పారిపోతాయి. అలాంటి దానినే చీల్చేశాడు. ఆ శక్తి ఎవరిచ్చారంటే తల్లిదండ్రులు చేసిన ప్రార్థన సంసోనికి ఆ బలాన్ని ఇచ్చింది. తల్లిదండ్రులు దేవుని చెప్పిన మాట ప్రకారం మద్యము ద్రాక్షరసము తాగకుండా పవిత్రంగా పెంచారు కదా, ఆ బట్టి వచ్చింది. చూసా, తల్లిదండ్రులు చేసిన ప్రార్థన పిల్లలకి ఎంత బలాన్ని ఇచ్చిందంటే ఇది సంసోన్ని బట్టే తెలుస్తుంది. సంసోన్ ఇప్పుడు ఏమైనా కరెక్ట్గా ఉన్నాడా? అయినా సరే వాళ్ళు చేసిందంతా ఇప్పుడు సంసోనికి మద్యము తాగటం కానీ ఇవన్నీ ఏది తల్లిదండ్రులు ఏది చేయొద్దు అన్నాడు. సంసోనికి కూడా అలవాట్లు లేవు, ఇక లోక అలవాట్లు లేవు. కానీ ఏం చేయబోతున్నాడంటే ఇప్పుడు సంసోను ద్వారానే ఈ ఫిలిష్తీయుల దేశం నుండి ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి పంపిస్తున్నాడు. పంపించే ముందు ఏం జరుగుతుంది?
కొన్ని పరీక్షలు పెడుతున్నాడు దేవుడు సంసోన్కి. దేవుని ఆత్మ బలంగా ఉన్న సంసోని పైన ఇప్పుడు పరీక్షలు మొదలవుతున్నాయి. ఈరోజు నీ మీద ఎన్నో శ్రమలు వస్తున్నాయా, ఇరుకులు వస్తున్నాయా, భయపడొద్దు. అది పరీక్ష, నువ్వు నెగ్గగలుగుతావు. దేవుడి మీద విశ్వాసం ఉంటే నువ్వు నెగ్గగలుగుతావు. దేవుడిపై ఆధారపడి ఉంటే నువ్వు నెగ్గగలుగుతావు. అదే సంసోన్ ఇప్పుడు ఏం చేస్తున్నాడు? సింహాన్ని చూసి పారిపోయాడా? చీల్చేశాడు. చీల్చేసిన తర్వాత ఏం చేశాడు చూడు, అది కూడా ఉంటుంది. అతడు తను చేసింది తన తల్లిదండ్రులతో అయినా చెప్పలేదు, వాళ్ళ అమ్మ నాన్నలకు కూడా చెప్పలేదు, సింహాన్ని ఇలా చంపేశానని. తర్వాత ఏం జరిగిందంటే, అతడు అక్కడికి వెళ్ళి ఆ స్త్రీతో మాట్లాడినప్పుడు ఆమె యందు సంసోనికి ఇష్టము కలిగెను. కొంతకాలమైన తర్వాత అతడు ఆమెను తీసుకొని వచ్చుటకు తిరిగి వెళ్ళుచుండగా ఆ సింహపు కళేబరము చుట్టూ చూచుటకే ఆ వైపు తిరిగినప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు సంసోను ఏం చేశాడంటే తల్లిదండ్రులకు చెప్పలేదు. అక్కడికి వెళ్ళే తల్లిదండ్రులు మాట్లాడేశారు. మాట్లాడిన తర్వాత సంసోను కూడా మాట్లాడిన తర్వాత ఈ విషయం సింహాన్ని చంపినట్టు ఎవరికి తెలియదు అన్నమాట. అయితే ఏం జరిగిందంటే, సంసోను కొన్నాళ్ళు ఎక్కడున్నాడు? ఇప్పుడు దేవుడి సన్నిధానంలో ఉండాల్సిన ఇప్పుడు సంసోను ఎక్కడున్నాడు? ఆ అమ్మాయి దగ్గర ఉన్నాడు. కొన్నాళ్ళు ఉన్నాడు అక్కడ. తర్వాత ఏం చేస్తున్నాడు? మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి తన తల్లిదండ్రులతో మళ్ళీ మాట్లాడటానికి వెళ్తున్నాడు. వెళ్తున్న దారిలో ఏం జరిగిందంటే, ఏ సింహాన్నైతే చంపాడో, గుర్తుపెట్టుకో, ఏ సింహాన్నైతే చంపాడో, కొంతకాలమైన తర్వాత అతడు ఆమెను తీసుకొని వచ్చి తిరిగి వెళ్ళుచుండగా ఆ సింహపు కళేబరము చూచుటకే ఆ వైపు తిరిగినప్పుడు సింహపు కళేబరములో తేనెటీగల గుంపు తేనియు కనబడగా అతడు ఆ తేనె చేత నుంచుకొని తిరుచు వెళ్ళుచు తల్లిదండ్రులకు వచ్చి వారికి కొంత ఇయ్యగా వారు తినిరి. ఏం చేశాడు? సింహము చనిపోయి కొన్నాళ్ళ తర్వాత దానికి తేనె పుట్టిందంట. సింహం యొక్క కళేబరం అంటే సింహం యొక్క శరీరం, అందులో ఏమొచ్చింది? తేనె. ఆ తేనె పట్టుకొని ఆ తేనెని తినుకుంటూ ఆనందంగా సంతోషంగా తినుకుంటూ వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఇచ్చాడంట. ఇప్పుడు శత్రువు ఎదుటి నుండి ఏం చేస్తున్నాడు దేవుడు? శత్రువు ఇప్పుడు ఈ సింహం ఏం చేసింది? సంసోను చంపాలనుకుంది. ఇప్పుడు శత్రువు ఎదుటనే దేవుడు భోజనం సిద్ధపరిచాడు. ఇప్పుడు అర్థమవుతుందా? చంపాల్సిన సింహము చనిపోయిన తర్వాత అదే దాంట్లో ఆహారం తిన్నాడు. నీ మీద ఎన్ని సింహాలు వస్తున్నాయో వాటిదే. అందుకే దేవుడు ఏమంటాడంటే ఒక మాట, శత్రువు ఎదుట నీకు భోజనం సిద్ధపరుస్తాను, నీకు శత్రువుగా ఉన్నవాడి మిత్రుగా చేసేస్తానన్నది ఈ వాక్యమే సెలవిస్తుంది. ఆ కళేబరం చూడగానే ఏమైపోయాడు? అందులో ఉన్న తేనెని తిని ఎవరికి ఇచ్చాడు? తల్లిదండ్రులకు ఇచ్చాడు. అప్పుడైనా చెప్పాడా? తల్లిదండ్రులకు కూడా తెలియదు. సింహాన్ని చంపినట్లు ఎవ్వరికీ చెప్పాలిగా తల్లిదండ్రులకి. సంసోను చెప్పాలిగా, అమ్మా ఆ రోజున వెళ్తూ ఉండగా నాకు సింహము ఇదయింది అనే విషయం చెప్పాలిగా. తల్లిదండ్రుల దగ్గర దాచిపెట్టచ్చా? కానీ చెప్పలేదు. ఆ తర్వాత ఏం జరుగుతుందో కొంత కిందకి వెళ్తే తర్వాత చూద్దాం. సంగతి వారికి తెలియజేయలేదు. అంతటా అతడు తండ్రి ఆ స్త్రీని చూచినప్పుడు సంసోను విందు చేశాను. ఏం చేశాడు? మళ్ళీ విందు. వాళ్ళ ఆచారం ప్రకారం ఏం చేస్తున్నాడంటే, పెళ్లి కొడుకోళ్ళ ఇంటికాడ ఇప్పుడు విందు చేస్తున్నాడు. ఆ స్త్రీని చూసి వచ్చాం కాబట్టి, పెళ్లి ఖాయమైపోయింది కాబట్టి ఇక మనం విందు చేద్దామని విందు చేయటం మొదలుపెట్టాడు. ఆ విందులో ఎవరు వచ్చారు? ఇప్పుడు ఫిలిప్తీయులు సంబంధించిన వాళ్ళు వచ్చారు. ఇక ఇప్పుడు మొదలవుతుంది కథ. ఇప్పుడు ఎవరు వచ్చారు? ఫిలిప్తీయుల రాజులు సంబంధించిన సైన్యాధిపతులు, వీళ్ళందరూ ఆ విందులో పాల్గొన్నారు. ఎందుకు? ఇప్పుడు ఈ తిమ్నాత్ అనే ప్రాంతం ఎక్కడుంది? ఫిలిప్తీయుల దేశంలోనే ఉంది, దగ్గరలో ఉంది.
అందుకే తిమ్నాతు ప్రాంతానికి వీళ్ళు వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఇదిగో నా కూతురు వివాహం జరుగుతుందని వాళ్ళ తల్లిదండ్రులు ఎవరిని చెప్పారు? రాజుకు చెప్పారు. ఫిలిష్తీయులు రాజుకు చెప్పగానే కొంతమంది సైన్యాన్ని పంపి వాళ్ళ వివాహం జరుగుతుందంట కదా, మీరు కూడా వెళ్ళండి అని ఆ ప్రాంతానికి వెళ్ళటం జరిగింది. ఏ ప్రాంతానికి వెళ్ళటం జరిగింది? తిమ్నాత్ అనే ప్రాంతానికి వెళ్ళి అక్కడ విందు జరగటం మొదలు పెడుతున్నారు. విందు జరుగుతుంది. పెళ్లి కూతురి దగ్గర ఏం జరుగుతుంది? విందు. ఇప్పుడు ఎవరు పెట్టిస్తున్నారు? ఇది సాతాను కాదు, ఇది పెట్టిస్తుంది ఎవరంటే పెళ్లి కొడుకే పెట్టిస్తున్నాడు. అక్కడ సంసోనే విందు చేస్తున్నాడు వాళ్ళందరికీ. విందు చేస్తున్నప్పుడు ఏం జరిగిందో చూద్దాం. అదిగో, అంతటా అతని తండ్రి ఆ స్త్రీని చూడబోయినప్పుడు సంసోను విందు చేసిన అచ్చట పెళ్లి కుమారులు అట్టు చేయుట మర్యాద. నేను మర్యాద అంట. వాళ్ళ ఆచారం ప్రకారము పెళ్లి కూతురి ఇంటికి దగ్గర పెళ్లి కొడుకు భోజనాలు పెట్టాలంట. అదే ఆచారం అంట, అది మర్యాద అంట. ఇప్పుడు ఆచారాలు కలిపేస్తున్నాడు సంసోను. ఈ ఆచారం ప్రకారం ఎక్కడ జరగాలి? పెళ్లి కుమారుడి దగ్గర వివాహం జరగాలి. ఇప్పుడు ఎక్కడ జరుగుతుంది? పెళ్లి కూతురు దగ్గర జరుగుతుంది వివాహం. ఇశ్రాయేలు ఆచారం ప్రకారంగా తండ్రి ఎక్కడ వివాహం జరగాలి? పెళ్లి కుమారుడి దగ్గర జరగాలి. అంటే ఇప్పుడు ఆచారాలు కూడా ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? సాతాను దగ్గరికి వెళ్ళిపోయాడు. దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇక ఆచారాలు కూడా దాంట్లోకి వెళ్ళిపోయాడు. వాళ్ళ మర్యాద చెప్పున, ఎవరి మర్యాద చెప్పున? పెళ్లి కూతురుల మర్యాద. అంటే ఫిలిష్తీయుల యొక్క మర్యాద చెప్పున పెళ్లి కుమారుడే పెళ్లి కూతురు ఇంటికాడ విందు చేయాలంట. ఈ రోజున అలాగే జరుగుతుంది. ఆ రోజుల్లో కాదు, ఈ రోజు కూడా అలాగే జరుగుతుంది. ఆచారాలు దేవునికి సంబంధించిన ఆచారము కాక సాతాను సంబంధించిన ఆచారము దేవుని పిల్లలు కలిపేసుకుంటున్నారు. బైబిల్లో ఎక్కడ పరిశుద్ధ గ్రంథంలో ఏమని చెప్పబడి ఉంది? ఆయన వరుడై వస్తున్నాడు, వధువు సంఘముగా తయారవ్వాలనేది ఎక్కడ చెప్పాడు? పెళ్ళి ఎక్కడ జరిగిద్ది అన్నాడు? పరలోకంలో జరిగిద్ది అన్నాడు. అంటే పెళ్లి కుమారుడు ఎక్కడుంటాడు? పరలోకంలో ఉంటాడు. కాబట్టి నేను సంఘాన్ని వివాహం చేసుకుంటాను అన్నాడు. అంటే ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది? సంసోను ఏం చేస్తున్నాడు? ఇశ్రాయేలు ప్రజలను పిల్లల్ని పెళ్లి చేసుకోవాలి. లెక్కైతే దేవుని పిల్లల్ని మాత్రమే పెళ్లి చేసుకోవాల్సింది. సాతాను పూజించే వాళ్ళని పెళ్లి చేసుకుంటున్నాడు, అన్యుల్ని పెళ్లి చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఈ ఆచారాలు కూడా దేవుడికి సంబంధించిన నిబంధన మర్చిపోయాడు సంసోను. వాళ్ళ మర్యాదను చెప్పున విందు చేస్తున్నాడు. దేవుని కోపం రగిలిపోయింది అక్కడ. సంసోను చేసేదంతా ఒక పక్క దేవుని పని ప్రార్థన చేస్తున్నాడు, ఒక పక్క దేవుడికి ఇష్టంగా ఉండాలనుకుంటున్నాడు, రెండో పక్క ఈ ఆచారాలు మొదలు పెడతాం జరిగింది. అందుకే దేవుడికి కోపం వచ్చింది. సంసోన్ని ఏం చేస్తున్నాడు? ఇంకా నలక కొడుతున్నాడు. నువ్వు ఇలా అనుకుంటున్నావా సంసోను? ఇప్పుడు నువ్వు ఎవరి ఇంటికాడ విందు చేస్తున్నావో వాళ్ళ ముందే నీకు అవమానం జరుగుతుంది. ఏం జరిగింది? వాళ్ళ ముందే అవమానం జరుగుతుంది. తర్వాత అది కూడా విందామా? రేపు చెప్పుకుందామా? అంతటా అతని చూచినప్పుడు అతని ఎదుట ఉన్న 30 మంది స్నేహితులు తోడుకొని వచ్చిరి. అప్పుడు సంసోను, మీకు ఇష్టమైన ఎడల నేను మీ ఎదుట ఒక విప్పుడు కథ చెప్పేదను. మీరు ఈ విందు జరుగు 7 దినాలు, ఒక దినం కాదు 7 దినాలు, మళ్ళీ 7 దినాలు ఈ విందు జరుగుతుంది కాబట్టి దాని భావం నాకు తెలియజేయండి అని 30 సన్నపు నార బట్టలు 30 దుస్తులు మీకు ఇచ్చేదను. మీరు దాన్ని నాకు తెలపకపోతే మీరు 30 సన్నపు నార బట్టలు 30 దుస్తులు నాకు ఇవ్వాలని వారితో చెప్పగా వారి మేము ఒప్పుకుందము, మీ విప్పుడు కదా వేయమని అతనితో చెప్పారు. 30 మంది ఉన్నారంట అక్కడ. ఈ 30 మంది ఏం చేశారంటే ఇక్కడ ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు సంసోను విందు జరిగే సమయంలో ఇక ఆనందం తట్టుకోలేక పెళ్లి కూతురు దగ్గర ఎంత ఆనందంగా జరుగుతుందని చెప్పి
విప్పుడు కథ అంటే పొడుపు కథ వేస్తాను, మీరు చెప్పగలరా అని వాళ్ళకి సవాలు విసురుతున్నాడు. ప్రగల్భాలు పలుకుతున్నాడు సంసోను. ఏం జరిగింది? నేను కథ వేస్తాను, పొడుపు కథ. మీరు పొడుపు కథలు విప్పుతారు కాబట్టి, మీరు విప్పకపోతే నాకు 30 వస్త్రాలు, అందమైన వస్త్రాలు, సన్నపు నార వస్త్రాలు ఇవ్వు. మీరు ఇస్తానంటే పొడుపు కథ వేస్తానని పొడుపు కథ. సరే, మీరు ఒకవేళ నేను ఓడిపోతే నేను మీకు ఇస్తాను, మీరు ఓడిపోతే నాకు ఇవ్వండి అని చెప్పి పొడుపు కథలు అంటే పందాలు వేస్తున్నాడు. అర్థమవుతుందా? పందాలు జరుగుతున్నాయి. నేను చెప్పే కథకి ఈ యొక్క పొడుపు కథ విప్పితే, పొడుపు కథలు తెలుసు కదా మనకి, ఆ విప్పుడు కథను విప్పితే అయితే ఆ విప్పుడు కథ విప్పమని అడుగుతున్నప్పుడు ఇంకో విషయం ఏం జరుగుతుందో చూద్దాం. ఆ తర్వాత కాగా బలమైన దానిని తీపి వచ్చెను, దాని నుండి తిండి వచ్చెను అనేను. ఏమంటున్నాడు? 3 దినాలు వారు ఆ విప్పుడు కథ భావం చెప్పలేకపోయిరి. ఫస్ట్ ఏం చెప్పాడు? కథ చెప్పాడు. బలమైన దాని నుండి తీపి వచ్చెను, తినిన దాని నుండి తిండి వచ్చాను. తినిన దాని నుండి తిండి ఏమొచ్చిందంటే తిండి వచ్చింది. దానికి విప్పుడు కథ విప్పమంటే 3 రోజులు విప్పలేదంట వాళ్ళు. దాని గురించి ఏంటి బలమైన దాన్ని తీపి రావటం ఏంటి, అసలు ఏంటి 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 అని ఒకటే మైండ్ వాళ్ళకి పోతుంది. ఇక తట్టుకోలే, మనం ఓడిపోతాం. సంసోని చేతిలో ఓడిపోకూడదు. మనం సంసోని చేతిలో ఓడిపోకూడదు. మన రాజుకు తెలిస్తే అవమానం. ఇశ్రాయేలు ప్రజల్లో మనం అసలు ఇశ్రాయేలు ప్రజలు మన బానిసత్వం. అలాంటి బానిసల కింద మనం ఓడిపోవడం ఏంటి? దీని గురించి ఎలాగైనా తెలుసుకోవాలని చెప్పి పన్నాగం పన్నారు. ఏం పన్నారు? కుట్రలు పన్నారు. ఇక ఏ పెళ్లి కూతురు ఇంటికాడ విందు చేస్తున్నాడో ఆ పెళ్లి కూతుర్ని బెదిరించడం మొదలుపెట్టారు. ఏం చేయడం? నీవు ఒకవేళ నీ భర్త, నీకు పెళ్ళైన భర్త ఇంకా నాకు ఎన్ని రోజులు, 4 రోజులు ఉంది కనుక ఒకవేళ మేము ఓడిపోతే మా దేశానికి అవమానం కనుక మీరేం చేస్తారో నాకు తెలియదు, నీ భర్తతో నిజం చెప్పించు, నిజం చెప్పి మాకు చెవులో చెప్పు, మాకు చెప్పు అని వాళ్ళు లేదంటే నీ కుటుంబాన్ని అంతా చంపేస్తాం, మీ నాన్నని, మీ కుటుంబాన్ని అందరినీ చంపేస్తాం, మీ తల్లిదండ్రులు అందరినీ చంపేస్తాం అని బెదిరించడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఆ కుటుంబం ఏం చేస్తుంది? ఇప్పుడు సంసోను విప్పిన కథ కోసం ఇప్పుడు ఏం జరగబోతుంది? కుటుంబ పరిస్థితి భయంకరమైన పరిస్థితిగా ఏర్పడింది. అప్పుడు ఏం జరిగిందంటే ఇక చూద్దాం. అప్పుడు సంసోను, మీరు ఇలాగ చెప్పిన ఎడల నేను మీ మీదకు పగ తర్వాత లేదు 14వ అధ్యాయంలోని విప్పుడు కదా. 7వ దినమున వారు సంసోను భార్యతో ఇట్లనిరి, నీ పెనిమిటి విప్పుడు భావం మాకు తెలియనట్లు అచ్చట లానలు చేయము, లేని ఎడల మేము అగ్ని వేసి నిన్ను నీ తండ్రి ఇంటి వారిని కాల్చేస్తాం, మీ ఆస్తిని స్వాధీనపరుచుకుంటా, మమ్మల్ని పిలిచితిరా అని. కాబట్టి సంసోను భార్య అతని పాదాల మీద పడి ఏడ్చుచు ఏమంటుంది? ఏడ్చేస్తుంది. వద్దయ్యా, వద్దు, మా అమ్మా నాన్నని చంపద్దు, మేము ఎలాగైనా కనుక్కుంటానని చెప్పి కనుక్కుంటుంది. ఇక చెప్పింది ఇక్కడి నుంచి సంసోను మోసం చేయటం మొదలు పెడుతుంది. కాబట్టి సంసోను భార్య అతని పాదాలపై పడి ఏడ్చు, నన్ను ద్వేషించితివి గనుక ప్రేమింపలేదు, నీవు నా జనులకు ఒక విప్పుడు కథ వేసితివి, నాకు తెలియజేయమనగా నేను నా తల్లిదండ్రులకైనాను దాన్ని తెలపలేదు. ఏమన్నాడు సంసోను? మా అమ్మా నాన్నకే చెప్పలేదు, నీకెలా చెప్తాను అంటున్నాడు. నేను వేసిన విప్పుడు కథ మా అమ్మా నాన్నకే నేను చెప్పలేదు. ఎందుకంటే వాళ్ళకి చెప్పాడా సంసోను? సింహం నుండి ఇలాగ నేను తేనెని తీసుకొచ్చానని చెప్పాడా? నా మీదకు రాబోయిన సింహాన్ని, నన్ను తినాలనుకున్న సింహాన్ని నేను చంపితే, అది చంపిన కొన్నాళ్ళ తర్వాత నేను ఆ దారిలో వెళ్తూ ఉండగా అందులో నాకు తేనె పొట్టు కనపడింది, అది నేను తిని మీకు తీసుకొచ్చాను తల్లిదండ్రులు చెప్పాడా? అలాంటప్పుడు మా తల్లిదండ్రులకే నేను చెప్పలేదు, నీకెందుకు చెప్తానని అడుగుతున్నాడు. అడుగుతా ఉంటే ఆమె ఏడుస్తుంది, నటిస్తుంది, నువ్వు నన్ను ప్రేమించట్లేదు. ఇప్పుడు ఏం చేస్తుంది?
ఇక్కడి నుంచి ఏడిపిస్తుంది ఇక అనినప్పుడు ఆమె వారి విందు దినములో ఏడింట అతన్ని ఏడ్చూ వచ్చెను. 7వ దినమున ఆమె అతను తొందర పెట్టినందున ఇక ఏడుస్తాం. ఇక ఏడిపే. ఇక నాకు ఇప్పుడు చెప్పబోతే ఎలా? భార్యాభర్తలకి ఏది ఇది ఉండదు కదా, దాచిపెట్టరు అంటారు కదా. నువ్వు చెప్పు, నాకు నువ్వు నా మీద నమ్మకం లేదా? ఏంటి, నా మీద నమ్మకం లేదా? నా మీద నీకు నమ్మకం ఉంటే చెప్పు అని ఇక ఏంటిది శోకండాలు చేసేస్తుంది. శోకండాలు, ఏడుపులు. ఇక ఏమి ఇక తట్టుకోలేక సంసోన్ చెప్పేశాడు. ఇక ఏం చేశాడు? ఆమె దాన్ని తెలియజేయగా ఆమె అతని జనులకు ఆ విప్పుడు కథ తెలిపాను. 7వ దినమున సూర్యాస్తమముకు ఆ ఊరి వారు తేనె కంటే తీపైనది, సింహం కంటే బలమైనది అని అతనితో అనగా ఏమన్నాడు? ఇప్పుడు భార్య చెప్పేసింది వాళ్ళకి అనుకున్నాడు సంసోను. ఇక సంసోనికి పిచ్చ కోపం వచ్చేసింది. ఏమొచ్చేసింది? నా దవడతో దున్నకపోయినను నా విప్పుడు కథ విప్పగలిగిందని వారితో చెప్పెను. యెహోవా అతని మీద మరలా రాగా అతడు అషేరుని పోయి వారి 30 మందిని చంపి వారి దోపుడు సొమ్మును తన విప్పుడు కథ భావము చెప్పిన వారిని బట్టలు ఇచ్చెను. అతడు కోపించి తన తండ్రి ఇంటికి వెళ్ళగా తన భార్య అతని స్నేహితునితో భావించి అతని పెళ్లి చేశాడు. ఏం జరిగిపోయింది? ఇప్పుడు సంసోనికి అన్యాయం జరిగిపోయింది. ఇక్కడ కోపం వచ్చేసింది సంసోనికి. 30 మందిని చంపేశాడు. నా భార్యని బెదిరించి ఇలా చేస్తారా మీరు అని చెప్పి తన భార్య మీద కూడా కోపం వచ్చేసి ఎవరి మీద వచ్చేసింది అంటే సంసోను అనుకున్నాడా? ఇప్పుడు దాకా లోకంలోకి రాలా, ఇప్పటి నుంచే లోకంలోకి వచ్చాడు. లోకంలోకి వచ్చేసరికి మోసాలు మొదలు పెట్టారు. భార్య ఏమి చేసింది? నువ్వు చెప్పు నువ్వు నన్ను ప్రేమించట్లేదని వగలమాడి ఏడ్చింది. నమ్మేశాడు. ఈరోజు ఎంతోమంది అలాంటి వాళ్ళు ఉన్నారు, జాగ్రత్త అంటున్నాడు దేవుడు. నీ మీద చాలా మంది వచ్చి ఏడుస్తూ ఉంటుంటే నువ్వు జాలి పడద్దు. చాలా మంది వచ్చి ఏదో విషయంలో నీకు జాలి, నా పరిస్థితి ఎలా అయిపోయింది, నువ్వు జాలి పడద్దు. ఇప్పుడు సంసోను పరిస్థితి ఏమైపోయింది? నమ్మేశాడు, తన భార్య మాటలు నమ్మేశాడు, చెప్పేశాడు. ఇప్పుడు ఏమైపోయింది? మోసం జరిగింది, మోసం చేశారు. ఇప్పుడు సంసోను కావలసిన భార్య ఇప్పుడు ఎవరికి ఇచ్చేశారు? సంసోను కోపంతో వాళ్ళని చంపేసి వెళ్ళిపోయాడు. వాళ్ళ బట్టలన్నీ తీసుకొని వెళ్ళిపోయాడు. కోపంతో తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోయేసరికి వీళ్ళు ఏం చేశారు? ఏ అమ్మాయిని అయితే పెళ్లి చేసుకోవాల్సిన సంసోను 7వ రోజున పెళ్లి చేసుకోవాలి సంసోను తన స్నేహితుడు అంటే తన పక్కనున్న స్నేహితుడికి ఇచ్చి వివాహం చేశాడు. మోసం. ఇప్పుడు దక్కింద సంసోనికి ఆ భార్య? విందైతే ఎవరు ఖర్చు పెట్టారు అక్కడ? సంసోను ఖర్చు పెట్టాడు 7 రోజులు. అంటే ఖర్చు అంతా ఎవరు తీసుకున్నారు? ఇప్పుడు సంసోను కష్టపడిన సొమ్ము అంతా ఎవరికి వెళ్ళిపోయింది? ఇప్పుడు ఫిలిష్తీయులే సంపాదించుకున్నారు. అందుకే దేవుడు తొందరపాటు పడద్దు అంటున్నాడు. సంసోను తొందరపాటు పడ్డాడు. తల్లిదండ్రుల మాట వల్ల దేవుడి ఆత్మ ఉన్నదని తెలిసి సింహం కూడా ఒకసారి సంసోనికి ఎదురుగా వచ్చింది. అంటే దేవుడు బొబ్బరిస్తున్నాడు, నువ్వు వెళ్ళొద్దు అని సింహం ద్వారా చెప్తే ఆ సింహాన్ని చంపాడు. అది కూడా దేవుడే శక్తినిచ్చాడు. కానీ ఎందుకు తెలియాలి? ఈ రోజున దేవుని ఆత్మ నాపై ఉన్నదో లేదో అని నువ్వు తెలుసుకోవాలంటే ఇదిగో సంసోను వలె నువ్వు కూడా ఉన్నావు. అంతే. ఆచారాలన్నీ పక్కన పెట్టిచ్చేశాడు. దేవుని సన్నిధానంలో ఉన్నంత వరకు బాగా ఉన్నాడు. ఎప్పుడైతే లోకాన్ని ఆశించాడో ఇక లోకము సంసోన్ని పతనానికి లాక్కెళ్ళాలని చూస్తుంది. ఇక నువ్వు దేవునితో గడిపే కొద్దీ బాగానే ఉంటావు. ఎప్పుడైతే నువ్వు లోక ఆశలకు లోబడతా ఉంటావో, లోక తలంపులు లోబడతా ఉంటావో, ఈ బలమైన సంసోను కూడా ఎలాగైతే పతనమవటానికి మొదలవుతున్నాడో ఇప్పుడు మనం కూడా అంతే. ఈరోజున పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, లోకములో ఉన్న ఏడుపులు చూసి మోసపోవద్దు. తన భార్య మోసం చేసింది, తన మావ మోసం చేశాడు, అందరూ మోసం చేశారు. ఇప్పుడు ఆ పెళ్లి చేసుకున్నాడా?
చేసుకోవాలా. ఆశపడ్డాడు కానీ అత్యాశ ఏమీ లేదు. ఇక ఆశ నిరాశ అయిపోయింది. తను చేసుకున్న భార్య వేరొకరికి ఇచ్చి వివాహం చేశారు. ఎంత దౌర్భాగ్య పరిస్థితికి వెళ్ళిపోయాడు సంసోను. దేవుని ఆత్మ కలిగిన వాడు ఎక్కడుండాలి? దేవుని సన్నిధానంలో ఉండాలి. తల్లిదండ్రుల మాట వినాలి. తల్లిదండ్రులను ఎదిరించేశాడు. నువ్వు వెళ్ళి మాట్లాడు. ఏంటి మాట్లాడేది? ఇప్పుడు ఏమైపోతున్నాడు సంసోను? భయంకరమైన పరీక్షలోకి వెళ్ళిపోయాడు. భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నెమ్మది లేదు. ఇక ఏడిపే. సంసోనుకు కూడా ఏడవటమే. నా భార్య నన్ను మోసం చేసిందని వెళ్ళిపోయాడు. కోపంతో వెళ్ళిపోయాడు. వాళ్ళని చంపేశాడు. 30 మంది ఎవరైతే ఇలాగ విప్పుడు కథ విప్పిన 30 మందిని చంపేశాడు. ఆ 30 మంది బట్టలన్నీ తీసేసుకున్నాడు. ఇక ఆ కోపంతో వెళ్ళిపోతూ ఉండగా సాతాను ప్రభావం ఎలా ఎంటర్ అయింది అన్నది రేపు చెప్తాను. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించాడు.